దక్షిణాదిన కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇటీవలి కాలంలో పాన్ ఇండియాను ఏలుతున్న పరిశ్రమ ఏది? దక్షిణాదిన కోలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇతర పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ డామినేషన్ అన్నిటా స్పష్టంగా కనిపిస్తుంది. 2024లో విడుదలైన సినిమాలను సమీక్షిస్తే తెలుగు చిత్రసీమ నుంచి విడుదలైన కల్కి 2898 ఏడి ఫుల్ రన్లో 1100 కోట్ల వసూలతో సిసలైన పాన్ ఇండియా విజయం అందుకుంది. ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఇది ఒకటి. ఏడాది చివరిలో విడుదలైన పుష్ప 2 ఇప్పటికే 1300 కోట్ల వసూలు సాధించి రెండో వారంలోనూ భారీ వసూళ్లను సాధిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రంగా పుష్ప 2 రికార్డులకెక్కింది. ఈ రెండింటికి మధ్యలో విడుదలైన ఎన్టీఆర్ దేవర 400 కోట్ల వసూలను సాధించగా ఉత్తరాది బెల్ట్ నుంచి భారీ వసూలు దక్కాయి. వీటన్నింటికి ధీటుగా ప్రశాంత్ వర్మ, తేజ, సజ్జాల హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై ఏకంగా 350 కోట్ల గ్రాస్ వసూలు చేయడం సంచలనం. వీటికి అదనంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 200 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఓవరాల్ గా టాలీవుడ్ 3400 కోట్ల వసూలను కేవలం 5 సినిమాలతో సాధించింది. 2024లో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ స్పష్టమైన హవా సాగించిందనడానికి ఈ ఫలితాన్ని చూస్తే చాలు.